చిత్రాడ జనసేన జయకేతనం సభకు జనసైనికులు భారీగా తరలి వెళుతున్నారు. తణుకు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ ఇన్ఛార్జ్ దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారుగా 200 కార్లు చిత్రాడకు వెళ్లాయి. కారు ర్యాలీని ఎమ్మెల్యే బులశెట్టి శ్రీనివాస్ తనయుడు బులశెట్టి రాజేష్ జెండూ ప్రారంభించారు. మనకి మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఫార్మేషన్ డే 11 సంవత్సరాల తర్వాత మనం 10 సంవత్సరాల తర్వాత మన అధికారంలోకి వచ్చాం. 11వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సమయంలో చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే మనకి 10 ఏళ్ళు మనం ప్రశ్నించడంలో అలాగే పోరాటంలో మిగిలిపోయాం. అలాంటిది 11వ సంవత్సరంలో మనం సక్సెస్ని చూసాం. ఇప్పుడు సక్సెస్లో ఉంటూ మనం ప్రశ్నించడానికి మాని పాలనలోకి వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా మనం గత 8 నెలలుగా మనం ప్రతి దాంట్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారి మార్కును వేస్తూ ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రజలకు అందించాలో చూడాలనుకున్నారో అదంతా కూడా ఆయన పక్కనే ఉండి అటు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కూడా అందరికీ అన్నీ అందేలా చూస్తూ ఉన్నందుకు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇదివరకు సినిమా స్టార్ కంటేగా కూడా ఇవాళ పొలిటికల్ స్టార్ లాగా ఆయన్ని గుర్తించడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి విపరీతమైన గుర్తింపు వస్తూ ఉంది. ఒక డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నీ తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన పవన్ కళ్యాణ్.